మీరు ఒకవేళ హైదరాబాద్లో ఉండి హైదరాబాద్ నీరు తాగిన వారైతే ఖచ్చితంగా కామెంట్ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా మన హైదరాబాద్లో తాగునీటి సమస్య చాలా ఎక్కువైంది. ఒకప్పుడు తాగునీటిగా ఉన్న ఈ హుస్సేన్ సాగర్ మరి ఈరోజు ఎందుకిలా బోసిపోయింది? ఒకప్పుడు వేలాది పక్షులు ఇక్కడ ఉన్న చెట్ల మీద నివసించేవి, మరి ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదు? ఒక్కసారి ఆలోచించండి. పూర్వం 1562 సంవత్సరంలో హజరత్ హుస్సేన్ షావాలి ఆధ్వర్యంలో ఇబ్రహీం కులీ కుతుబ్ షా పాలనలో ఈ హుస్సేన్ సాగర్ ని నిర్మించారు. అప్పటి నుండి 1930 సంవత్సరం వరకు హుస్సేన్ సాగర్ ను హైదరాబాద్ కు తాగునీటిగా మరియు ఇతర అవసరాలకు ప్రధానంగా ఉపయోగించేవారు. 1930 తర్వాత తాగునీటి సరఫరా ప్రధానంగా ఉస్మాన్ సాగర్, హిమ్మత్ సాగర్ కు మారింది. 1976 తర్వాత కాలుష్యం తీవ్రంగా పెరిగి సరస్సు నీటి నాణ్యత గణనీయంగా క్షీణించింది. అప్పట్లో హైదరాబాద్ కు తాగునీటిగా అందించేది, వ్యవసాయానికి నీటిని అందించేది, కరువు నుంచి కూడా రక్షించింది, నగర అభివృద్ధికి ఎంతో అవసరాన్ని తీర్చింది. అలాంటిది మన దురదృష్టవశాత్తు ఒకప్పుడు ప్రజలకు తాగునీరు అందించిన ఈ సరస్సు ప్రస్తుతం నగరంలోని మురుగు నీటి ప్రవాహాలను, ఘన వ్యర్థాలను మరియు ఇతర కాలుష్యాల వల్ల తీవ్రంగా ప్రభావితమైంది. ప్రస్తుతం నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్య రోజు రోజుకు పెరుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి. ఈ హుస్సేన్ సాగర్ మళ్ళీ తాగునీటిగా మారిస్తే హైదరాబాద్ లో కొంతవరకైనా తాగునీటి సమస్య తగ్గుతుంది అనుకుంటున్నాను. ఈ మంచి పని కోసం ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఇందుకోసం మీ సపోర్ట్ చాలా అవసరం. మీకు ఖచ్చితంగా హైదరాబాద్లోని తాగునీటి సమస్య తగ్గాలంటే ఖచ్చితంగా ఈ వీడియో మీద అభిప్రాయం ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఎందుకంటే ఇది ఈ రోజు కోసం కాదు, రేపటి కోసం. మీరు చేసే ఒక కామెంటే నెక్స్ట్ వీడియో చేయాలా లేదని నిర్ణయిస్తుంది.